ఫ్రెండ్స్ టెక్నోస్ 1920కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి మార్చ్ 5, 2025, టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకున్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి యాపిల్ నుంచి. యాపిల్ నిన్న యాపిల్ ఐప్యాడ్ ఎయిర్ M3ని లాంచ్ చేసింది. అండ్ దీంతో పాటు ఐప్యాడ్ 11th జనరేషన్ కూడా తీసుకొని వచ్చారు. ఐప్యాడ్ 10th జనరేషన్ సక్సెసర్ ఇది. అండ్ దీనిలో ప్రాసెసర్ చేంజ్ చేశారు. లాస్ట్ టైం మనకి 10th జనరేషన్ A14 చిప్ ఉండేది కదా, ఇప్పుడు A16కి చేంజ్ చేస్తారు. అంతే, ఇంకేం చేంజ్ లేదు. LCD డిస్ప్లేతోనే వస్తుంది. కాకపోతే కాస్ట్ మీకు కొద్దిగా రీజనబుల్ ఉంటుంది. ఒకవేళ మీరు తక్కువ బడ్జెట్లో ఐప్యాడ్ కొనుక్కోవాలనుకుంటే ఇది A16 చిప్ తోటి 128GB బేస్ స్టోరేజ్ వస్తుంది. ఇప్పుడు ఇంతకుముందు 64GB ఉండేది, ఇప్పుడు 128GBకి చేంజ్ చేశారు. 35,000 రూపాయలు దాకా ఉంటుంది వైఫై మోడల్. ఒకవేళ మీరు వైఫై ప్లస్ సెల్యులర్ కావాలంటే 50,000 రూపాయలు దాకా వెళ్తుంది కాస్ట్. మొత్తం మీకు స్క్రీన్ మీద ప్రైజెస్ అయితే కనిపిస్తున్నాయి. ఐప్యాడ్ 11th జనరేషన్ ఇక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. అండ్ దీంతోపాటు ఐప్యాడ్ ఎయిర్ M3 తీసుకొని వచ్చారు. అండ్ ఇది M2 సక్సెసర్ అని చెప్పొచ్చు. సేమ్ ప్రాసెసర్ ఒకటే చేంజ్ అయింది అంతే. అండ్ ఇది వచ్చేసరికి కాస్ట్ మీకు ఒకవేళ తీసుకోవాలనుకుంటే 2 సైజెస్లో వస్తుంది. 11 ఇంచ్ ఉంది, 13 ఇంచ్ ఉంది. 11 ఇంచ్ వచ్చేసరికి మీకు బేస్ మోడల్ 128GBతో స్టార్ట్ అవుతుంది. వైఫై మోడల్ తీసుకోవాలనుకుంటే 59,900 రూపాయలు స్టార్టింగ్ ప్రైస్. ఒకవేళ మీరు వైఫై ప్లస్ సెల్యులర్ తీసుకోవాలనుకుంటే 74,900 రూపాయల దాకా ఉంటుంది. ఒకవేళ మీరు 13 ఇంచ్కి వెళ్ళాలనుకోండి, ఇంచుకి 10,000 రూపాయలు పెరుగుతుంది. ఇది 59,900 కదా, అది 2 ఇంచ్కి 20,000 ఎక్స్ట్రా వేసుకోండి, ఇంకా 79,900 రూపాయలకి వస్తుంది వైఫై మోడల్. సెల్యులర్ కూడా అంతే, 20,000 ఎక్కువ ఉంటుంది మీరు 11 ఇంచ్తో కంపేర్ చేసి 13 ఇంచ్ మోడల్. ఇవి ఆల్రెడీ ప్రీ ఆర్డర్ స్టార్ట్ అయిపోయినాయి. మార్చ్ 12వ తారీఖు నుంచి సేల్కి తీసుకొని రాబోతున్నారు ఇండియాలో. నెక్స్ట్ మనకి సామ్సంగ్ S25 ఎడ్జ్ ఏప్రిల్లో తీసుకురాబోతుంది. అండ్ దీన్ని MWCలో డిస్ప్లేలో పెట్టారు. సేమ్ ఈ ఫోన్ ఆల్రెడీ లీక్స్ వచ్చేసినాయి, వీడియో కూడా రిలీజ్ అయింది, అన్బాక్సింగ్ కూడా బయటకు వచ్చింది. ఇది స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్తో స్లిమ్మెస్ట్ ఫోన్. ఇది చాలా సన్నగా ఉంటుంది. 4000 mAh బ్యాటరీతో రాబోతుంది. అండ్ ఇది మోస్ట్లీ ఏప్రిల్లో రావచ్చు అని చెప్పి రూమర్స్ వస్తున్నాయి. నెక్స్ట్ మనకి ఐసీ యూనివర్స్ నుంచి. ఐసీ యూనివర్స్ చెప్తున్న ప్రకారం చూసుకుంటే One UI 7 ఇప్పుడు రన్ అవుతుంది కదా, దాని తర్వాత One UI 7.1, 7.2, 7.3 ఉండవంట. డైరెక్ట్ One UI 8 వస్తుందంట. ఈ ఇయర్లోనే వస్తుంది One UI 8. ఇది సామ్సంగ్ కూడా కన్ఫర్మ్ చేసింది, One UI 8 ఈ ఇయర్లో తీసుకొస్తామని. నెక్స్ట్ మనకి OnePlus నుంచి OnePlus 13R సంబంధించి ఒక న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతుంది. OnePlus ఆండ్రాయిడ్ అప్డేట్స్ ఓన్లీ 13Rకి, ఆండ్రాయిడ్ 18 వరకే వస్తాయి. 19 అప్డేట్ రాదు. వీళ్ళు ఆండ్రాయిడ్ 15ని కలుపుకొని 4+6 అప్డేట్స్ గ్యారెంటీ ఇస్తున్నారని చెప్పేసి అండ్ కొన్ని న్యూస్లు బయటకు వచ్చినాయి. దీన్ని OnePlus అయితే ఖండించింది. OnePlus 13Rలో ఆండ్రాయిడ్ 19 అప్డేట్ కూడా మీరు చూస్తారని చెప్పేసి OnePlus చెప్తుంది. నెక్స్ట్ న్యూస్కి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే Realme 13 Pro Plus రీసెంట్గా 25,000 రూపీస్ లోపు ఏ మొబైల్స్ కొనాలని చెప్పి వీడియో కూడా చేశాను. దానిలో కూడా ఈ మొబైల్ కూడా నేను చెప్పాను. Realme 13 Pro Plus కెమెరాకి సంబంధించి ఒకవేళ చూస్తుంటే మంచి ఫోన్ అని చెప్పేసి అప్పుడు 25,000 రూపాయలు దాకా ఉంది. ఇప్పుడు ఇది లోయెస్ట్ ప్రైస్కి అయితే వస్తుంది. సో ఇది 2,000 రూపాయలు డైరెక్ట్ డిస్కౌంట్ వస్తుంది ఫ్లిప్కార్ట్లో. అండ్ ఇంకొకటి ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ మీ దగ్గర ఉంటే 1,200 రూపాయలు ఎక్స్ట్రా డిస్కౌంట్ వస్తుంది. ఆఫర్ ప్రైస్ వచ్చేసరికి ప్రజెంట్ ఇది 22,799 రూపాయలకి అయితే వస్తుంది. సో ఆ ప్రైస్కి దీనిలో మీకు కెమెరాస్ బాగుంటాయి. లైక్ మీకు బ్యాక్ సైడ్ 3 కెమెరాస్ ఉంటాయి. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా OSతో వస్తుంది. 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉంటాయి. 3x వరకు ఆప్టికల్ జూమ్ చేయొచ్చు, మీరు పోర్ట్రేట్ షాట్స్ తీసుకోవచ్చు. 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. బ్యాక్ సైడ్ 3 కెమెరాస్. అండ్ మెయిన్ కెమెరాస్ బ్యాక్ సైడ్ 2 LYT సెన్సార్స్, ఇవి మంచి సెన్సార్స్. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్ ఉంటుంది. అండ్ దీనిలో మీకు AMOLED స్క్రీన్ ఉంటుంది. ఫుల్ HD 120Hz AMOLED డిస్ప్లే ఉంటుంది. కర్వ్డ్ AMOLED స్క్రీన్. 5200 mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఒకవేళ మీ బడ్జెట్ 22-23 వేల మధ్యలో ఉంటే మీకు కెమెరా హైయెస్ట్ ప్రైస్ అయితే ఈ డీల్ మీరు చెక్ చేయొచ్చు. డీల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. నెక్స్ట్ మనం గూగుల్ నుంచి గూగుల్ పిక్సెల్ డ్రాప్ ఫీచర్ ప్రజెంట్ పిక్సెల్ ఫోన్స్ తీసుకొచ్చింది. ఇది నెక్స్ట్ అన్ని ఆండ్రాయిడ్ ఫోన్స్ తీసుకొస్తామని చెప్తున్నారు. ఇదేంటంటే మనకి ఏదైనా స్పామ్ కాల్స్ వచ్చినాయి అనుకోండి, మనం కాల్ మాట్లాడుతున్నప్పుడే వాళ్ళు ఏమైనా ఓటీపీలు ఇట్లాంటి అడుగుతుంటారు కదా, అక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇది స్పామ్ కాల్ అని చెప్పేసి మీకు నోటిఫికేషన్ వస్తుంటుంది. ఒకవేళ మీకు మెసేజ్ వచ్చినా కానీ మెసేజ్లో ఏమైనా కంటెంట్ బట్టి అదే సజెస్ట్ చేస్తే ఇది స్పామ్ లాగా ఉందని చెప్పేసి మీకు అది రిపోర్ట్ అయితే ఇస్తుంది. సో దాని ప్రకారం మీరు వాటికి దూరంగా ఉండొచ్చు, మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. నెట్ఫ్లిక్స్ స్కామ్స్ ఎక్కువైపోయినాయి. ఒకవేళ మీరు నెట్ఫ్లిక్స్ అకౌంట్ యూస్ చేస్తున్నారు అంటే మాత్రం ఇట్లాంటి మెయిల్స్ చాలా మందికి అయితే వస్తున్నాయి. మెసేజ్లు వస్తున్నాయి. అండ్ వీళ్ళు ఏం చేస్తున్నారంటే మీ నెట్ఫ్లిక్స్ అయిపోతుంది, పేమెంట్ మీరు చేయాలి, ఇట్లా రకరకాలుగా మీకు ఇలా మెయిల్స్ మీ స్క్రీన్ మీద ఇట్లా అయితే వస్తాయి. మీరు పొరపాటున వాటిని ఓపెన్ చేసి పేమెంట్ చేశారనుకోండి, నెట్ఫ్లిక్స్కి వెళ్ళాం ఈ స్కామర్స్ చేతిలోకి వెళ్తాయి డబ్బులు అయితే. అండ్ ఇంకొంతమంది అయితే యాపిల్ ఐడీస్ కూడా అవుతున్నారు కొంతమందికి. సో మీరు యాపిల్ ఐడీలు ఇట్లాంటివి అయితే అస్సలు ఇవ్వకండి. సో ఇవన్నీ ఫేక్, కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండండి. నెక్స్ట్ మనకి గూగుల్ మ్యాప్స్ చాలా ప్రాణాలు తీసింది. ఇప్పటికీ చాలా న్యూస్లో మనం చూసాం కూడా. ఇప్పుడు ఇంకొక సంఘటన అయితే జరిగింది. గూగుల్ మ్యాప్స్ని నమ్ముకుంటే మనకి గుడ్డిగా నమ్మితే ఇట్లనే జరుగుతాయి అనమాట. ఇది ఢిల్లీలో జరిగింది. ఢిల్లీ నుంచి యూపీకి ఒక స్టేషన్ మాస్టర్ పేరు వచ్చేసరికి భరత్ ఇతనిది. సో ఇతను తన ఫ్యామిలీ మొత్తం 3 కలిసి ఒక కార్లో అయితే వెళ్తున్నారు, మారుతి సుజుకి కార్లో. అండ్ వీళ్ళు వెళ్తున్నప్పుడు వీళ్ళకి గూగుల్ మ్యాప్స్ రూట్ సపరేట్ చూపించింది ఒక రూట్. సో వీళ్ళు ఆ రూట్ తీసుకుని వెళ్తున్నారు. నైట్ టైం కదా, వాళ్ళకి రోడ్ సరిగ్గా కనపడలేదు. అండ్ వీళ్ళకి వెళ్ళిన రూట్లో ఒక కాలువ అయితే ఉంది. సో వీళ్ళు చూశారు కానీ కంట్రోల్ చేయలేం, కారణం ఆ స్పీడ్లో కంట్రోల్ చేయలేం కాబట్టి కాలువలోకి అయితే వెళ్ళిపోయారు.
సో అక్కడ కొంతమంది చూశారు వాళ్ళని కాపాడడానికి ప్రయత్నించారు. ఇద్దరినైతే కాపాడారు. ఈయన భరత్ అనే ఆయన ఆల్రెడీ వాటర్ లోపలికి వెళ్ళిపోయినాయి అండ్ ఆయన హాస్పిటల్లో తీసుకెళ్లారు కానీ ఆయన చనిపోయాడు. సో ఇట్లా ఉంటుంది గూగుల్ మ్యాప్స్ మనం కంప్లీట్ నమ్ముకుంటే. అది కూడా నైట్ టైం కొద్దిగా జాగ్రత్తగా వెళ్ళండి. గూగుల్ మ్యాప్స్ మీరు నమ్ముకొని హైవే కాకుండా మీరు ఏదైనా రూట్స్లో వెళ్తుంటే మాత్రం అది షార్ట్ కట్స్ చూపించినా షార్ట్ కట్స్లో అసలు వెళ్ళొద్దు. మీరు హైవేస్లోనే వెళ్ళండి, మీకు కొద్దిగా సేఫ్ ఉంటారు. రోడ్లు కొన్ని కన్స్ట్రక్షన్ కూడా అవుతుంటాయి, ఎక్కడెక్కడ ఏముంటాయో కూడా తెలియవు. నైట్ టైం అయితే కొద్దిగా స్లోగా వెళ్ళండి మీరు మీకు తెలియని రూట్లో వెళ్ళేటప్పుడు మాత్రం. అండ్ గూగుల్ మ్యాప్స్ మనం ఖచ్చితంగా నమ్ముకోవాల్సిందే, తప్పదు. ఎందుకంటే మనం ఎక్కడికైనా తెలియని ప్రదేశాలకు వెళ్ళాలంటే ఖచ్చితంగా గూగుల్ మ్యాప్స్ నమ్మాల్సిందే. అంటే నమ్మాల్సిందంటే వాడాల్సిందే. నమ్మడం అంటే గుడ్డిగా నమ్మలేం, కానీ వాటిని వాడడం మనం కంపల్సరీ అయిపోయింది. ఇప్పుడు కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండండి. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ది డే చూసుకుంటే ముదిరాజ్ ఆంజనేయులు అడుగుతున్నారు, రేడియేషన్ తక్కువ ఉన్న ఫోన్ యూజ్ చేయాలంటే ఏ మొబైల్ యూజ్ చేయొచ్చు అన్నట్లు అడుగుతున్నారు. చాలాసార్లు పెట్టారు కామెంట్ ఇది. రేడియేషన్ ఎక్కువ ఉండదు మీకు. ప్రజెంట్ మన స్టాండర్డ్స్ వచ్చేసరికి గవర్నమెంట్ నిర్ధారించింది 1.6 వాట్/kg అని సార్ వాల్యూ. మీ ప్రతి ఫోన్ బాక్స్ మీద మీకు మెన్షన్ చేస్తారు. బాక్స్ బ్యాక్ సైడ్ ఒకసారి చూస్తే మీరు సార్ వాల్యూ, మీకు హెడ్ సార్ వాల్యూ ఉంటుంది, బాడీ సార్ వాల్యూ ఉంటుంది. సో అవి ఖచ్చితంగా మీకు దీని బిలోనే ఉంటాయి. 1.6 వాట్/kg కంటే బిలోనే ఉంటాయి. సో మీకు పెద్ద ప్రాబ్లం అయితే ఏముండదు. మీరు ఏ ఫోన్ యూజ్ చేసినా కానీ మీకు పెద్దగా రేడియేషన్ వచ్చేసి మనం పాడైపోతాము, మనకి క్యాన్సర్ వచ్చేసి ఇట్లాంటివన్నీ అపోహలు అనమాట. అవి మీరు నమ్మకం. నా దగ్గర ఎన్నో ఫోన్స్ ఉంటాయి, మరి నా దగ్గర ఉన్న ఫోన్స్కి రేడియేషన్ ఎప్పుడో పోవాల్సింది. నేను ఇంకా ఏంటంటే దీనికి సపరేట్ ఒక వీడియో కూడా చేశాను సార్ వాల్యూకి సంబంధించి. ఒకసారి ఆ వీడియో చూడండి, చాలా కాలం క్రితమే చేశాను నేను. సో అది ఒకసారి చెక్ చేస్తే మీకు అర్థమైపోయింది. సో ఈ మొబైల్స్ నుంచి వచ్చే రేడియేషన్ మీకు అంత ప్రమాదకరం అయితే కాదు. అయితే న్యూక్లియర్ రేడియేషన్స్ ఉంటాయి కదా, అవి వేసేస్తాయి. అట్లాంటి డేంజర్ కాబట్టి అవి మొత్తం మీకు ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి చెక్ చేయండి. వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ పెడితే, లేకపోతే ఇక్కడ కార్డ్స్లో కూడా పెడతాను. లక్కీ భాస్కర్ ఈ సినిమా చాలా మంది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అండ్ నెట్ఫ్లిక్స్లో చాలా నెలల ట్రెండింగ్లో కూడా చాలా దేశాల్లో చూస్తున్నారు ఈ సినిమాని. అండ్ దీన్ని రియల్ లైఫ్లో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. రీసెంట్గా ఒక సంఘటన మీరు వినే ఉంటారు. తిరుపతిలో ఒక సంఘటన జరిగింది. తిరుపతిలో గోల్డ్ మనం లోన్కి ఇస్తాం కదా, లోన్కి మనం గోల్డ్ పెట్టి మనం డబ్బులు తీసుకుంటాం కదా. బ్యాంక్ ఎంప్లాయ్ ఏం చేశారంటే మనం పెట్టిన గోల్డ్ ఉంది కదా, వాటిని బ్యాంక్లోంచి తీసుకెళ్ళి బయట సేట్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర ఆ నగలు తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొని ఆ డబ్బుల్ని ఈ బెట్టింగ్స్లో పెట్టాడు. క్యాసినో ఇట్లాంటి వాటిలో పెట్టి డబ్బులు రెట్టింపు చేయాలనుకున్నాడు. దగ్గర 2,50,00,000 వరకు బ్యాంకులో పెట్టే గోల్డ్ మన గోల్డ్ మీదే డబ్బులు తీసుకొని పోగొట్టాడు. ప్రజెంట్ అయితే పోలీసులు పట్టుకున్నారు. నెక్స్ట్ పల్నాడు దాచిపల్లిలో కూడా లక్ష్మీప్రసాద్ అనే వ్యక్తి గవర్నమెంట్ మామూలుగా మనకి పెన్షన్లు ఇస్తుంటుంది కదా, పెన్షన్లు డబ్బులు ఉంటాయి కదా. సో అవి దగ్గర 8 లక్షల పైగా, 8 లక్షలు 9 లక్షల మధ్యలో బెట్టింగ్లో పెట్టి పోగొట్టుకున్నాడు. ఇతను కూడా పోలీసులు ఎత్తుకుతున్నారు. ఇతను పరారీలో ఉన్నాడు. ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఆ వీడియో చూడండి, మీకే అర్థమైపోతుంది. నా పేరు లక్ష్మీప్రసాద్ సార్. నేను ఆన్లైన్ బెట్టింగ్ నమ్మి ఎన్నో డబ్బులు పోగొట్టుకున్నాను సార్. గవర్నమెంట్ డబ్బులు పోగొట్టాను సార్. నాకు ఒక నెల అవకాశం ఇస్తే నేను ఆ డబ్బులు ఎలాగైనా సరే మా అమ్మ మా నాన్నలు బతిలాడుకొని నేను తెచ్చి కట్టగలను సార్. ఈ రోజు నేను చేసిన తప్పు వల్ల నా భార్య పిల్లలు మేమంతా రోడ్డు మీద పడి ఉన్నాం సార్. పిల్లలు 2 రోజుల నుంచి ఏం తినలేదు సార్. ఆన్లైన్ బెట్టింగ్లో డబ్బులు అయితే పోగొట్టాడు. ప్రజెంట్ రిక్వెస్ట్ చేస్తున్నాడు 1 month లోపు తీర్చేస్తా అని చెప్పేసి. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం పిల్లలు 2 చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళ భార్య కూడా ఉంది. సో మొత్తం బయట ఎక్కడో తిరుగుతూ ఉన్నారు. మరి చూడాలి కమిషనర్గా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో. ఇట్లాంటి వాటన్నిటికీ ఒకటే ప్రాబ్లం ఏంటంటే మనలో ఉండే అత్యాశ అనమాట. తొందరగా ఎదిగిపోవాలి, తొందరగా ₹1 కోటి పెడితే రేపు 2 కోట్లు అయిపోవాలి. అవి అట్లాంటివి ఎప్పుడు జరగవు. అవన్నీ సినిమాలో జరుగుతాయి, రియల్ లైఫ్లో ఎప్పుడు జరగవు. సో అట్లాంటివి కొద్దిగా కంట్రోల్ చేసుకోండి. మీ ఆశలను కొద్దిగా కంట్రోల్ చేసుకోండి. ఏ వయసులో రావాల్సినవి ఆ వయసులో వస్తాయి. వెయిట్ చేయండి. టైమే మీకు కావాల్సినవి మీకు ఇస్తుంది. ఎప్పుడు కావాలో అప్పుడే వస్తాయి. మీరు ఎంత ఆవేశపడినా కానీ ఇప్పుడు కావాలనుకుంటే ఇప్పుడు రావు. ఇది ఈరోజు టెక్ న్యూస్ అయితే. ఎఫ్సోనస్ లైక్ చేయాలి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మళ్ళీ మనం రేపటి టెక్ న్యూస్ అప్పటికి సెలవు. బాయ్.